స్థానిక విజయనగరం లంకాపట్నం 19వ డివిజన్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా బియ్యాన్ని నిల్వ చేసే ఏపీ స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్ ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే అక్కడ నిల్వ చేసిన బియ్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచినా లేదా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ బియ్యానికి రెక్కలు వచ్చే పురుగులు పట్టడం సర్వసాధారణం. కాగా ఆ గిడ్డంగుల నుండి సాయంత్రం అయ్యేసరికి అనేక రెక్క పురుగులు చుట్టుపక్కల జనావాసాలలోకి ప్రవేశిస్తున్నాయని, దానివలన చుట్టుప్రక్కల నివసించే స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, తద్వారా అక్కడి ప్రజలందరూ అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉందని, కనుక ఆయా రెక్కల పురుగుల నుండి లంకాపట్నం ప్రజలను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రిల్లీ వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులు సోము మురళీమోహన్ స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సోము మురళీమోహన్ మాట్లాడుతూ, లంకాపట్నం 12 డివిజన్లోనే వేరే రైస్ గుడం అనేది ప్రభుత్వం గుడం ఉంది. ఆ గుడం నిండగా బియ్యం బస్తాలు ఉండడం వల్ల ఆ యొక్క గుడంలోనే బియ్యం పురుగులు రెక్కల పురుగులు ఉండడం వల్ల మన లంకాపట్నం 12 డివిజన్లోనే సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి లంకాపట్నం ప్రతి ఇంటిలోనే తాగే మంచినీళ్ళలోనే తిన్న అన్నంలోనే మన ఈ యొక్క బియ్యం పురుగులు ఆ యొక్క మంచినీళ్ళలో పడ్డం, తిన్న తిండిలో పడ్డం, అది తినడం తాగడం వల్ల వాంతులు విరోచనాలకి గురవుతున్నాం. అంతేకాక పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు పడుకున్నప్పుడు వారి యొక్క చెవుల్లోకి ముక్కుల్లోకి ఈ యొక్క బియ్యం పురుగులు రెక్కల పురుగులు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి ఊపిరాడకుండా వాళ్ళకి ప్రమాదకరంగా ఉంటుంది. అట్లాగే ఉదయం వెళ్ళి కష్టపడి పనిచేసి రాత్రి వచ్చి భోంచేసి పడుకున్న మన యొక్క పేదవాళ్ళు ఆ యొక్క దుప్పట్లలోకి తలగడల్లోకి ఈ యొక్క బియ్యం పురుగులు రెక్కల పురుగులు విపరీతంగా ఉండడం వల్ల తెల్లవారుజాము వరకు నిద్ర లేకపోవడం వల్ల జీవనోపాధి కోల్పోతున్నాం. దానివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. అయితే ఈరోజు మన విజయనగరం శాసనసభ్యురాలు అయినటువంటి అతిథి విజయలక్ష్మి గజపతి మేడం ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి, అమ్మ మా లంకాపట్నంలోనే వేరస్ రైస్ గుడంలోనే బియ్యం పురుగులు విపరీతంగా ఉంది, ప్రతి ఇంట్లో వచ్చి తిన్న తిండిలోని త్రాగే నీటిలో పడుతుందని చెప్పడం వల్ల మేడం గారు వెంటనే దాని మీద చర్య తీసుకొని దాన్ని నివారిస్తామని మాట ఇవ్వడం జరిగింది. మా లంకాపట్నం 12 డివిజన్ ప్రజలందరూ మన ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి మేడం గారికి రుణపడి ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.